my dear students. Welcome all of you. Welcome to our YouTube platform Rohit's Analysis. Guys, ఈ వీడియో స్పెషల్గా టీఎస్పీఎస్సీ అభ్యర్థుల్ని ఉద్దేశించి కొన్ని రోజుల క్రితమే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం ఒక వీడియో చేశాను. అలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటానని చెప్పాను. ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ కమెంట్స్ ఫ్రమ్ యూ పర్సనల్గా కూడా. దానికోసమే స్పెషల్గా మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ లేకపోతే మెయిన్స్ గైడెన్స్ సిరీస్ అని చెప్పి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఒక్కటి మాత్రం ప్రామిస్ చేస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ ఏదైనా కానీ, అంటే అది హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఏదైనా కూడా ఫస్ట్ రాసే స్కిల్ అనేది ఉండాలి. సో దెన్ కంటెంట్ వ్యారీస్. ఆ స్కిల్ని మాత్రం ఖచ్చితంగా మీకు ఇస్తాను. అండ్ ఈ వీడియోలో పర్టికులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందరూ, సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అయ్యారో, సో వాళ్ళందరికీ పాత చరిత్ర నుంచి, అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే జరిగిందో వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. సో దట్ మనకు ఒక ఎఫెక్టివ్ ఫ్యూచర్, మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలా మనస్ఫూర్తిగా ఈ వీడియో చేయడం జరిగింది. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో థింగ్స్ టు బి లెర్న్డ్ అంటే ఇది కొత్తగా ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు, ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా హెల్ప్ అవుతుంది. గైస్, ఈ 2-3 సంవత్సరాలలో దాదాపుగా ఆన్లైన్ వేదికగా, సో వందలు కాదు లక్షలాది మంది విద్యార్థుల్ని, సో నా పాలిటీ క్లాసెస్ వల్ల, అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో నా పాలిటీ క్లాసెస్ చెప్పడం వల్ల ఎంతో మందికి పరిచయం అయ్యాను. ఆఫ్లైన్ క్లాసెస్, సో ఆఫ్లైన్ క్లాసెస్ అశోక్ నగర్లో, కృష్ణ ప్రదీప్ సార్ ఇన్స్టిట్యూట్లో, ఇట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో, అమిగోస్లో, వీటిలో చెప్పడం వల్ల ఎంతో మంది విద్యార్థులని దగ్గరగా కూడా చూశాను. సో వీళ్ళ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి యాజ్ అన్ ఆస్పిరెంట్గా, సో అలాగే యాజ్ అ ఫ్యాకల్టీగా దగ్గర నుంచి చూసి భవిష్యత్తులో మీరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అందరూ చెప్పినటువంటి మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ని గమనించి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని చూడండి, డెఫినెట్గా మీకు ఒక ఏదో కొంత నేర్చుకున్నాము అన్న ఫీలింగ్ మాత్రం నేను మీకు ఇస్తాను. అండ్ సో ఫస్ట్ థింగ్, సో థింగ్స్ టు బి లెర్న్డ్ అని చెప్పాను కదా. ఫస్ట్ థింగ్, నెవర్ ఎవర్ థింక్ అబౌట్, చూడండి, నెవర్ ఎవర్, సో నెవర్ ఎవర్ థింక్ అబౌట్ పోస్ట్పోన్మెంట్ అగైన్. సార్, దీన్ని చూసి కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ కొన్ని మెసేజ్ పెడుతుంటారు, మీలాంటి వాళ్ళు ఎప్పుడు పోస్ట్ పోన్ కావాలనుకోండి. ఆల్రెడీ కొన్నిసార్లు నేను ఫేస్ చేశాను. సో దిస్ ఇస్ నాట్ ఏదో ఊరికే టైం పాస్కి చెప్తుంది కాదు. ఎంతో మంది, వందలాది మంది విద్యార్థులు భవిష్యత్తు వృధా అయిపోయింది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇటువంటి మైండ్ సెట్ ఉంటుంది స్టూడెంట్స్లో కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను. నో అంటే నెవర్ ఎవర్ థింక్ ఆఫ్ పోస్ట్ పోన్మెంట్. అఫ్ కోర్స్ రీజన్స్ ఏదైనా, ముఖ్యంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్లో, సో అసలు అది ఎగ్జామ్ ఎలా పోస్ట్ పోన్ అయిందో కూడా తెలుసుకునే స్టేజ్లో ఒక షాక్కి గురయ్యాను. అఫ్ కోర్స్ ఎంతో మంది పోస్ట్ పోన్ కావాలనుకున్నారు. దీనికి రీజన్ కూడా చెప్తాను నేను మీకు క్లియర్. ఏంటంటే, ఒక స్టూడెంట్, ఒక సాధారణ విద్యార్థి ఎగ్జామ్ ఎంత దగ్గరకు వస్తే ఆ దగ్గరకు వస్తున్న కొద్దీ వాళ్ళలో సీరియస్గా చదవడం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇంతకు ముందుతో పోల్చితే ఎగ్జామ్ ఫర్ సపోజ్ ఒక 2 months ఉందనుకోండి, చాలా సీరియస్గా, 1 month ఉందండి ఇంకా సీరియస్గా. ఎంత సీరియస్గా చదువుతారంటే ఈ 1 month జస్ట్ ఎగ్జామ్కి ఒక 4-5 రోజులు, ఒక 10 days ఉందనుకోండి, వాళ్ళ మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే, అరే ఎంత బాగా చదివాను ఈ 4 రోజులు, ఇట్లనే ఇంకొక 1-2 నెలలు చదివితే మనల్ని కొట్టేటోడు ఎవడు ఉండడు, ఇట్లనే చదువుదాం, సో దేవునికి ప్రార్థిద్దాం, ఏదో రకంగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి అని. సో ఈ ఆలోచన ఇప్పుడే కాదు, మనం చిన్నప్పటి నుంచి వచ్చే ఉంటుంది. నాకు మాత్రం వచ్చింది. అంటే జస్ట్ ఎగ్జామ్కి 1 hour ముందు, అంటే రివిజన్ చేస్తూ ఉంటాం కదా, మీ అందరికీ కూడా అనుభవం అయిందని అనుకుంటున్నాను. జస్ట్ ఎగ్జామ్కి 2 days ముందు అంత చదివి ఉంటాం, రివిజన్ మీద పడతాం. అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ రివిజన్ చేయాల్సిన కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మనకు వస్తున్న ఫస్ట్ థాట్ ఏంటంటే, అరే ఎగ్జామ్ ఇంకొక గంట లేట్ ఉంటే ఇంకా మొత్తం చదువుతాను. అంటే ఈ మైండ్ సెట్ రాంగ్ అని కాదు, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఈ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఎగ్జామ్కి ముందు సీరియస్గా చదువుతూ ఉంటారు. సో కాబట్టి ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇంకా ఈ సీరియస్నెస్ ఇలానే కంటిన్యూ చేస్తే నేను ఖచ్చితంగా కొడతాను అనుకుంటాను. కానీ ఈ భావన ఎప్పటికీ మీ బ్రెయిన్లో పెట్టుకోకండి. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అది కల్లో కూడా, ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటి పోస్ట్ పోన్మెంట్స్ జరిగితే అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న కలనే కలగా మిగిలిపోతుంది. సో ఎవరికి దీనిపైన నమ్మకం రాదు. సో అందుకే ఫస్ట్ డే
ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నా, ఇంకెప్పుడు కూడా ఇటువంటి, ఎందుకంటే కొత్త కమిషన్ వచ్చింది, మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఎప్పుడు కూడా ఎగ్జామ్ దగ్గర, అంటే నెగిటివ్స్ ని, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడండి, సో February 25th ఎగ్జామ్ అయితే ఇప్పటికీ మెసేజ్లు వస్తున్నాయి, సార్ ఎగ్జామ్ జరుగుతుందా సార్, మీరు అంటే ఫోన్ కాల్స్ కూడా, సార్ మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, మీకు తెలిసి ఉంటది కదా, మీ మైండ్ సెట్ ప్రకారం ఎగ్జామ్, అంటే ఒక జ్యోతిష్యం లాగా, సార్ మీ మనసులో ఏముంది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా, ఇలా కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇలా మీరు అనుకుంటే మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకండి, జస్ట్ స్టాప్ ప్రిపేరింగ్. ఇలా అనుకోను, నేను సీరియస్ గా ప్రిపేర్ అవుతాను, డు నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ అనుకుంటేనే గో ఫర్ దిస్ ప్రిపరేషన్. సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా ఏమవుతుందంటే, నిజంగానే థాట్ మంచిదేగా సార్, ఇప్పటి వరకు సీరియస్ గా చదివాను, ఇంకొక 4 రోజులు పోస్ట్ పోన్ అవుతే ఇంకా సీరియస్, కానీ అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిన నెక్స్ట్ మినిట్ ఏంటంటే, అరే ఎగ్జామ్ ఇంకా 2 నెలలు ఉంది కదా, ఇప్పుడే ఎందుకు, ఈ 4 రోజులు బాగా కష్టపడ్డాను కదా, ఒక 5 రోజులు చిల్ అవుట్ అవుదాం, సో బాగా కష్టపడ్డాను కదా, ఒక 5 days కొంచెం అంటే రిలాక్స్ అవుదాం అనుకుంటా. ఈ 5 కాస్త 10, 10 కాస్త 15, మళ్ళీ ఎగ్జామ్ కి 4 రోజులు ఉంటుంది, ఆ 4 రోజులు మళ్ళీ కింద మీద అవుతారు, మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలంటారు. ఇది ఒక నిర్విరామంగా జరిగే తంతు, ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్. సో కాబట్టి నెవర్ ఎవర్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. సో ఈ వేదిక మీదుగా ఫస్ట్ గా నేనే చెప్తున్నాను, ఎప్పుడు ఇంకా ఇప్పటి నుంచి, సో ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, నెక్స్ట్ దీని గురించి ఆలోచించను, సార్ మేము ఆలోచించాము ఇది ఎందుకని మాత్రం అనుకోకండి, బట్ ఫ్యూచర్ గురించి. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ అదర్ ఇంపార్టెంట్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు ఇద్దరికి వర్తిస్తుంది. ఫర్ సపోజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అనుకోండి, నాకు ఇవాళ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, ఓల్డ్ స్టూడెంట్, ఇతను ఏం చెప్పాడంటే, సార్ నేను ఆల్రెడీ ఒక 2 years నుంచి ఉన్నాను, మీకు తెలుసు, సో ఇప్పటి వరకు నా ప్రిపరేషన్ అంతంత మాత్రంగానే సాగింది, ఇప్పటి నుంచి అంటే చాలా టైం ఉంది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఎందుకంటే Group 1, 2, 3 ఈ 3 మాత్రం పక్కా ఉంటాయి, 4 రీ ఎగ్జామ్ జరుగుద్దా, రిజల్ట్ ఇస్తారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 1, 2, 3 ఉంది కదా, ఏదో ఒకటి కొట్టాలి. సో ఇన్ని రోజులు నేను సరిగ్గా చదవలేదు, ఓల్డ్ స్టూడెంట్, సో ఇప్పుడు సీరియస్ గా చదవాలనుకుంటున్నాను, సో ఒక బుక్ లిస్ట్ ఇవ్వండి, ఆ బుక్ లిస్ట్ నేను తెచ్చుకుంటాను, ఆ బుక్స్ తెచ్చుకుంటాను, అవే చదువుతాను. స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఒక సబ్జెక్ట్ జరిగినప్పుడు ఒక బుక్ అడుగుతాడు, సార్ ఈ ఒక్క బుక్ చాలా అని అడుగుతాడు, సో ఇంకా బుక్ ఇంకేదైనా ఉంటే చెప్పు, అంటే ఆరంభ శూరులు అంటారు కదా, సో మనసులో ఏదో ఒక ఎగ్జాంపుల్ చూసి చాలా సీరియస్ గా వస్తారు, ఎస్ నేను కొట్టేసేయాలని వస్తారు, మళ్ళీ బుక్స్ కొంటారు. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఉన్నవి కాదనుకొని కొత్తగా ప్రిపేర్ అయినంత మాత్రాన కొత్త బుక్స్ అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ఓల్డ్ బుక్స్ ని ఇంకాస్త చదివితే బాగుంటుంది, కానీ మీరేం చేస్తారు, మళ్ళీ న్యూ బుక్స్ తీసుకుంటారు. ఈ బుక్స్ అని కొనుక్కొని మీరు ఇండైరెక్ట్ గా ఒక మ్యూజియం ని కడతారు మీ రూమ్ లో, అంటే ఆ బుక్స్ ని చూస్తూ అమ్మయ్య ఇంకా చదువుతున్నాను కదా, ఇటువంటి భ్రమలో మీరు ఉండకండి. సో ఎందుకంటే మీరు 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారంటే అఫ్ కోర్స్ 90% బుక్స్ మంచివే ఉంటాయి, మంచి బుక్కే చదివి ఉంటారు, ఎందుకంటే కొత్త బుక్ లో కొత్త ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అంటే కొత్త ఈకో సిస్టమ్ లాగా అనిపిస్తుంది అది, సో అప్పుడు మళ్ళీ దానికి టైం పడుతుంది. సో మీరు చదివిన ఓల్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచివా కావా మీరు ముందే తేల్చుకోండి. అంటే ఒకవేళ అది బెస్ట్ అనిపించింది అనుకోండి, కంటిన్యూ విత్ ద సేమ్ ఓల్డ్ బుక్స్, వాటి నుంచే కంటిన్యూ అవ్వండి. సో కాకపోతే ఎఫిషియెంట్ గా చదవండి, అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఓల్డ్ బుక్స్ ని మళ్ళీ కొత్తగా చదువుకోండి. అలాగే ఇప్పుడు న్యూస్ క్యాండిడేట్స్ ఉన్నారు, కొత్తగా ఇప్పుడిప్పుడే Group 2 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీరు ఒకటేసారి ఒక సబ్జెక్ట్ కి ఒక బుక్ మాత్రమే పర్చేస్ చేయండి. ఎలా అంటారంటే, సార్ ఇప్పుడే చెప్పేయండి సార్, ఒకటేసారి బుక్ స్టోర్కి వెళ్ళి అన్ని తెచ్చుకుంటానని. ఇప్పుడు ఇలా చేస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ కి పాలిటీ చెప్పాలంటే 4-5 బెస్ట్ బుక్స్ ఉన్నాయి, హిస్టరీ చెప్పాలంటే 4-5 బెస్ట్ బుక్స్ ఉంటారు. సరే ఏదైనా ఒకటే చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ ఇంకా అని అడుగుతారు. మీరు అత్యాశ ఎంత ఉంటుందంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2-3 బుక్లు తెచ్చుకుంటారు, కానీ ఓపెన్ చేయరు. దీనివల్ల ఎవరికి లబ్ధి జరుగుతుందంటే ఆ బుక్ స్టోర్స్ వాళ్ళకే లబ్ధి జరుగుతుంది. అందుకే ఏం చెప్తున్నానంటే, న్యూ స్టూడెంట్ 1 సబ్జెక్ట్ 1 బుక్, 1 సబ్జెక్ట్ 1 బుక్ అంతే. సార్ బుక్ లిస్ట్ అని మళ్ళీ మీరు అడుగుతారు, ఆల్రెడీ బుక్ లిస్ట్ పైన వీడియో చేశాను, ఆ వీడియో మీకు ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేస్తాను, మీరు దాన్ని చూసుకోండి. సో 1 సబ్జెక్ట్ 1 బుక్. నాకు ఇంకా చదవాలనిపిస్తే ఈ బుక్ అయిపోయిన తర్వాత నాకు ఒక మెసేజ్ పెట్టండి. సో మళ్ళీ మీకు నా ఫోన్ నంబర్ కూడా పెడుతున్నాను ఓపెన్ ప్లాట్ఫామ్ లో, 9110556858. సో ఆ బుక్ అయిపోయిన తర్వాత, సార్ ఈ బుక్ అయిపోయింది, ఇది చాలా, ఇంకేదైనా కావాలనుకుంటే చదువుతాను, అప్పుడు పెట్టుకోండి. అంతేగాని ఒకేసారి 2-3 బుక్స్ చదవకండి. ఓకే, ఇది సో బుక్స్ కి సంబంధించి. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటున్న థర్డ్ పాయింట్ ఏంటంటే, అందరూ కూడా ఏం చేస్తున్నారంటే రీడింగ్, అందరూ కూడా ఇప్పటి నుంచి సీరియస్ గా చదవాలనుకుంటున్నారు. చూడండి, రోజుకి 14 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, రోజుకి 18 గంటలు చదవడానికి కూడా సిద్ధపడే వాళ్ళు ఉన్నారు.
కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 14-18 గంటలు ఒక మషీన్స్ లాగా, ఒక రోబో లాగా చదవడం కాదు. సో ఎంతసేపు చదివినా సో రిక్వైర్డ్ అంటే ఎగ్జామ్ కి సరిపడేటట్టు చదువుతున్నానా లేదా రిక్వైర్డ్. ఎందుకంటే బుక్స్ ని మీరు ఏం చేస్తారంటే ఒక నావెల్స్ లాగా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందనుకోండి, ఆ పేజీలు తిప్పుతూ ఉంటారు, కానీ ఆ పేజీల నుంచి ఎంత వస్తున్నాయి. సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఒక 4 పేజీలు చూసారనుకోండి, బాగా చదివిన తర్వాత ఒక 10 నిమిషాలన్న కేటాయించి కళ్ళు మూసుకొని ఏం చదివాం అంటే ఒక జస్ట్ అంటే సో అండ్ సో థింగ్స్ ఇలా జరిగాయి, ఇలా ఐస్ క్లోజ్ చేసుకొని దాన్ని మీరు పునశ్చరణ రివైజ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ చాలా స్లో ఉంటుంది, కానీ ఇది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే ఆ పేజీల్ని ఫటాఫట్ చదవాలి ఇట్లానే వెళ్తున్నాడు. కానీ ఇట్లా చదివే క్రమంలో ఇట్ ఈస్ మేకింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ యూ. సరిగ్గా మీరు చదవలేకపోతున్నారు. అందుకోసం ఎఫిషియెంట్ రిక్వైర్డ్ ఎఫర్ట్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఒక టాపిక్ చదువుతారు అంటే ఇప్పుడు ఈ టాపిక్ మీరు ఎలాగైనా చూసుకోండి, ఒకటి వీడియో క్లాసెస్ ద్వారానైనా చూస్తారు మీరు, లేదా మెటీరియల్ ద్వారానైనా చూస్తారు. ఒక టాపిక్ చదివిన తర్వాత అది వీడియో క్లాస్ అయినా ఒక మెటీరియల్ అయినా చూసిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ ని అదే రోజు రివైజ్ చేసుకోండి. ఈ రివిజన్ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు పొడిగిస్తూ వస్తారు. ప్రోకాస్టినేషన్, ఇప్పుడే కాదు రేపు రివైజ్ చేద్దాం, ఎల్లుండి రివైజ్ చేద్దాం, ఆ తర్వాత రివైజ్ చేద్దాం, ఇలా మీరు రివైజ్ చేసిన తర్వాత అని రివిజన్ ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అది మాత్రం చేయకండి. సో కరెక్ట్ వీడియో క్లాసెస్ వినండి, కరెక్ట్ మెటీరియల్స్ చూసుకోండి. సో వీడియో వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో వీడియో అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి మన దగ్గర సో చూడండి, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ, కొత్తగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు తీసుకున్న వాళ్ళు ఉంటే మీరు దాన్ని ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ కోర్స్ కావాలి అని చెప్పి. సో డీటెయిల్డ్గా క్లియర్గా మంచి అద్భుతమైన కంటెంట్తో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో స్టోర్లోకి వెళ్ళిపోతే, లేకపోతే టీఎస్పీఎస్సీ అనే వెబ్సైట్స్ దాంట్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 తెలుగు మీడియం ఉంది. తెలుగు మీడియంకి వెళ్తే ఇక్కడ కంటెంట్ కనబడుతుంది. చూడండి, ఇక్కడ పేపర్ 1 అంటే అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన ఫోల్డర్ వైజ్, పేపర్ 2 3 సబ్జెక్ట్స్ కదా వీటికి సంబంధించి, పేపర్ 3 కూడా 3 సెక్షన్స్ కదా దీనికి సంబంధించి, పేపర్ 4 సో మీకు ఇక్కడ పెడితే దాంట్లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి కదా పేపర్ 4 లో కూడా. సో ఐ మీన్ ఇది రాంగ్ ఓపెన్ అవుతున్నట్టుంది. సో ఫైన్. సో పేపర్ 4 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. సో క్లియర్ గా డీటెయిల్డ్ కంటెంట్ ఇవ్వడం జరిగింది, చాలా నీట్ గా. మీరు ఖచ్చితంగా 100% సాటిస్ఫై అవుతారు. ఇంకా రికార్డింగ్ అవుతూనే ఉన్నాయి, అవుతున్న కొద్దీ పెడుతూనే ఉన్నాను. అండ్ వీటితో పాటు ఇది మాత్రమే కాదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా కోర్సెస్ పెట్టడం జరిగింది. ఇనాగ్రల్ ఆఫర్ అన్నట్టు మీకు జస్ట్ 1500 రూపీస్కే కోర్స్ ని అందించడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పేపర్ 1 ఇక్కడ యాడ్ చేశాను, పేపర్ 2 యాడ్ చేశాను, పేపర్ 3 యాడ్ చేశాను, పేపర్ 4 యాడ్ చేశాను. సో మీకు ఇప్పుడు చూస్తే పేపర్ 3 ఎకానమీ సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూడండి, సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు కనిపిస్తా ఉన్నాయి. సో మీకు ఇక్కడ నంబర్ కనిపిస్తుంది, కానీ ఓపెన్ చేస్తే మీకు మోర్ నంబర్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తాయి. సో ఇట్లా చూడండి, 11 వీడియోస్ కనిపిస్తున్నాయి, 2 వీడియోస్ కనిపిస్తున్నాయి, 9 వీడియోస్ కనిపిస్తున్నాయి డెమోగ్రఫీకి సంబంధించి. సో ఇట్లంతా కూడా నీట్ గా చెప్పడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. జస్ట్ 1500 రూపీస్ కి మీకు అంత మంచి వీడియోస్ ఇచ్చాను. సో మీకు ఏ వీడియోస్ లేకపోతే జస్ట్ రిలై ఆన్ దీస్ వీడియోస్. లో కాస్ట్ కి 1500 రూపీస్ కి కంప్లీట్ ప్యాకేజ్ ఇస్తున్నాను. సో అండ్ అలాగే ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా యాడ్ చేస్తాను ఇందులోనే. సో మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు బయట, లేదంటే ఆ పీడిఎఫ్స్ యాప్ లో చూసుకుంటానన్నా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే రిక్వైర్డ్ ఎఫర్ట్స్ అంటున్నాను కదా, ఏంటి అవసరమైన ఎఫర్ట్స్. సో అవసరమైన ఎఫర్ట్స్ ఏంటంటే ఒక టాపిక్ చూసిన తర్వాత ఆ టాపిక్ లో మీరు పర్ఫెక్టా కాదా అని తెలియాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది టెస్ట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, అన్నిటికంటే కూడా అసలైనది, అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే టెస్ట్. కానీ స్టూడెంట్స్ 99% స్టూడెంట్స్ చెయ్యనిది ఏంటంటే టెస్ట్స్. కొన్నిసార్లు నా స్టూడెంట్స్ కి కనిపించినప్పుడు టెస్ట్స్ అడుగుతాను అని చెప్పేసి ముఖం చాటేసుకుంటారు. ఆ టెస్ట్ రాసావంటే సార్ రాశాను సార్ అంటారు. మళ్ళీ అడుగుతా అంటే సార్ నిన్ననే రాద్దాం అనుకున్నాను అంటారు. అంటే 99% ఆఫ్ ద స్టూడెంట్స్ టెస్ట్స్ రాయరు. ఎందుకంటే నువ్వు చదివిన తర్వాత, నువ్వు వీడియో చూసిన తర్వాత, నువ్వు మెటీరియల్ చదివిన తర్వాత నువ్వు పర్ఫెక్టా కాదా తేల్చడానికి ఉన్నది ఏంటంటే టెస్ట్స్. ఇదే పారామీటర్. ఒకవేళ నీకు టెస్ట్స్ లో లో మార్క్స్ వస్తే, ఎందుకు లో మార్క్స్ వచ్చాయో నువ్వు ఇక్కడే నువ్వు అనలైజ్ చేసుకొని దాన్ని మోర్ మార్క్స్ కి ఇంక్రీజ్ చేయడానికి నువ్వు ఇక్కడే ప్రయత్నాలు చేయాలి.
సో ఇవన్నీ చేసినప్పుడే మీకు ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు టైం ఉంటుందంటే ఇప్పుడే టైం ఉంటుంది. అంటే ఎగ్జామ్ అంటే టైం ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఏపీ వాళ్ళకు 150 టెస్ట్స్ ఇచ్చాను, టైం దగ్గర పడింది, ఇప్పుడు ఒక 10 టెస్టులు రాస్తే చాలు అంటున్నాను. సో మీకు ఇలా ప్రతిసారి మొత్తం అంటే ఎకానమీ మొత్తం రాసిన తర్వాత టెస్ట్స్, పాలిటీ మొత్తం చదివిన తర్వాత టెస్ట్స్, ఇలా 100లో 99 మంది అనుకుంటారు, కానీ ఒక్కరు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. ఎగ్జామ్ లో సెలెక్ట్ అయ్యేది కూడా ఆ 1%. ఇన్ఫాక్ట్ అంతకంటే కూడా తక్కువ 0.1% మాత్రమే సెలెక్ట్ అవుతారు. అందుకోసం సెలెక్షన్ కోసం షూర్ షార్ట్ స్ట్రాటజీ నేను చెప్తున్నాను. ఏం చేయకూడదు, ఫస్ట్ ఒక పని చేయాలంటే మనకు మనం మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి. మెంటల్ గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నాను, ఏం చేయాలో కూడా చెప్తున్నాను. సో ఇలా ప్రతి టాపిక్ కి సంబంధించిన టెస్ట్ రాసి మీకు మీరు అనలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే స్టూడెంట్స్, డోంట్ వెయిట్ ఫర్, నెక్స్ట్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. ఇది పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో నేను, ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళలో చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ మేలో సిలబస్ చేంజ్ అయిపోయింది, కానీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కి నమ్మకం రాలేదు. అదేదో లీడర్ సినిమాలో మాకు నమ్మకం లేదు దూరా అన్నట్టు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ హింట్ ఇచ్చినా కానీ దే డింట్ ప్రిపేర్. తీరా నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ 2 months నుంచి 3 months మాక్సిమం ఇంత టైమే దొరికింది. సో నోటిఫికేషన్ వచ్చింది, సో వచ్చిందన్న సంతోషం, కానీ టైం లేదన్న బాధ. సో మీరు ఆ స్టేజ్కి దిగజారకండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదువుతానని మాత్రం అనుకోకండి. ఎందుకంటే తెలంగాణలో అదృష్టం ఏంటంటే ఖచ్చితంగా Group 1, Group 2, Group 3 ఈ 3 మాత్రం జరగాల్సి ఉంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే కొత్త వాళ్ళు యాడ్ అవుతారు. మోస్ట్లీ సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ ఇస్తారు, అది కూడా మనం ఆల్రెడీ కంక్లూడ్ చేసుకున్నాం వివిధ న్యూస్ పేపర్స్ లో. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా కొత్త నోటిఫికేషన్ మాత్రం డెఫినెట్ గా వస్తాయి. సో మనకు మోర్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎప్పుడో సంవత్సరం కోసారి వచ్చేది, 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుందంటే ప్రస్తుతం 1, 2, 3, 4 ఎగ్జామ్స్ ఖచ్చితంగా జరగాల్సి ఉంది. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే కొంచెం ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఒకవేళ ఏమి ఇవ్వకుండా పెడితే ఇమ్మీడియట్ గా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఎటు చూసినా మంచిదే. సో కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్ అండ్ స్టార్ట్ ప్రిపరేషన్. సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీరు నా దగ్గర ఎటువంటి కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆల్రెడీ తీసుకుని, ఎందుకంటే ఎంతో ఖర్చు చేస్తున్నారు, ఏదైనా పర్సనల్ గా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు ఆల్రెడీ నేను మీకు నా కాంటాక్ట్ నంబర్ మెసేజ్ పెట్టాను, బట్ మళ్ళీ పెడుతున్నాను 9110556858. సో మన దగ్గర TSPSC Group 2, Group 1, Group 3, Group 4 అన్నిటికి సంబంధించి అంత వీడియో కంటెంట్, మెటీరియల్స్, టెస్ట్ సిరీస్ అన్నీ ఉన్నాయి. వన్ స్టాప్ సొల్యూషన్, చాలా అద్భుతమైన టీంతో మీ ముందు నేను ఉన్నాను. సో ఏదైనా కూడా క్వశ్చన్ సంబంధించి ఇవన్నీ ఏది డౌట్ ఉన్నా కానీ మీరు జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్. సో ఈ వీడియోలో పోస్ట్ పోన్మెంట్ గురించి ఆలోచించకండి. సో కొత్తగా మళ్ళీ అన్ని చదివి మళ్ళీ మీరు ఇబ్బంది పడకండి, చదువుకున్నవే బలంగా స్ట్రాంగ్ అవ్వండి. అండ్ అలాగే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. ఫస్ట్ మెంటల్ గా ఫిక్స్ అవ్వండి అండ్ అవసరమైన ఎఫర్ట్స్ పెట్టండి. ఆ అవసరమైన ఎఫర్ట్స్ ఏంటో మీకు చెప్తున్నాను. అండ్ అలాగే ఎఫెక్టివ్ రివిజన్, లాస్ట్ పాయింట్. సో ఎఫెక్టివ్ రివిజన్ ఏంటంటే అసలు ఎఫెక్టివ్ గా రివిజన్ చేయాలి అంటే ఎఫెక్టివ్ గా నోట్స్ అనేది మనకు రావాలి. ఎఫెక్టివ్ రివిజన్, ఫర్ ఎఫెక్టివ్ రివిజన్ మనకేం కావాలంటే ఎఫెక్టివ్ నోట్స్. అయితే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి ర్యాంకర్ తనకు తాను సెల్ఫ్ గా నోట్స్ చేసుకుంది. మీరు ఆ ర్యాంకర్ నోట్స్, ఈ ర్యాంకర్ నోట్స్ కోసం పరితపించకండి. నాకు ఐడియా ఉంది, నేను సివిల్స్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు ఏ టాపర్ కనిపిస్తే అన్న నీ నోట్స్ ఇవ్వరా, లేకపోతే ఆ నోట్స్ ఇవ్వరా, వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవ్వగానే వాళ్ళ నోట్స్, ఇప్పటికీ నా ల్యాప్టాప్ లో వాళ్ళ నోట్స్ ఎంతో డౌన్లోడ్ చేసినాయి, కానీ ఇప్పటికీ ఓపెన్ చేయలేదు. నోట్స్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ తో రాసుకుంటారు, వేరే వాళ్ళ నోట్స్ మీకు ఎప్పుడు హెల్ప్ అవుతుంది. మీ నాలెడ్జ్ తో మీరు రాసిన బుక్ లో నుంచి మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక డాక్టర్ రాసిన హ్యాండ్ రైటింగ్ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ డాక్టర్కి అర్థం అవుతుంది. సో అలాగా నీకు తోచినట్టు నువ్వు క్లియర్ గా చదివిన తర్వాత నీకు నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలంటే అట్లీస్ట్ 2 times ఒక బుక్ చదివిన తర్వాత దెన్ గో ఫర్ ద నోట్స్. సో అప్పుడు మీరు హ్యాండీ నోట్స్ లేకపోతే స్మాల్ నోట్స్ అయిపోతుంది. సో ఇప్పుడు తెలంగాణలో నోట్స్ ప్రిపేర్ చేసే టైం కూడా మీకుంది.
ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఈ లోపు 2 సార్లు అన్ని బుక్స్ ని పక్కాగా గట్టిగా రివైజ్ చేసి, ఇన్ఫాక్ట్ 3 సార్లు అయినా రివైజ్ చేయండి. అప్పుడు నోట్స్ రాసుకోండి. అప్పుడు ఈ నోట్స్ వల్ల మీకు ఎఫెక్టివ్ రివిజన్ వస్తుంది. ఎగ్జామ్ ముందు ఇంకొక గంట, అంటే ఆ సూర్య వెబ్ సిరీస్ లో ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళ డాడీ చెప్తాడు సూర్యకు, సూర్య ఎప్పుడైనా కూడా ఒక్క స్టేజ్ మాత్రం తెచ్చుకోకు, ఇంకొంచెం చదివింటే బాగుండేది అని. మీరు కూడా ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది, ఇంకా బాగా చదువుతాను అని మాత్రం అనుకోకండి. టైం అనేది ఫిక్స్ ఉంటుంది, ఇక్కడ మీరు మారాలి. సో అటువంటి స్టేజ్ గురించి ఆలోచించుకోకుండా, నెగటివ్ థాట్స్ ని మీ మైండ్ లో పెట్టుకోకుండా, యూజ్లెస్ రూమర్స్ ని వినకుండా, నిజంగానే మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే జస్ట్ స్టార్ట్ ద ప్రిపరేషన్. మీకు నా నంబర్ కూడా ఇచ్చాను, ఏదైనా కూడా యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు యూస్ఫుల్ అయిన కంటెంటే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా భవిష్యత్తులో యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాను. మీకు ఏదైనా పర్సనలైజ్డ్గా ఒక వీడియో చేయాలి నా నుంచి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అది పెట్టండి. డెఫినెట్గా నెక్స్ట్ అదే వీడియో చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్కి విజిట్ అయ్యారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.